అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్దామండి. ముందుగా అయితే నేను ఈరోజు మునక్కాడల రొయ్యల ఇగురు అయితే చేస్తున్నాను. అన్ని సీ ఫుడ్స్ తిన్నా తృప్తి ఉండదు, అందులో రొయ్యలు ఒకటి. రొయ్యలు అంటే ఎన్ని వెరైటీస్ మనము కూడా మంచి మంచి కర్రీస్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మునక్కాడల రొయ్యల కర్రీ ఇగురు అయితే చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మా ఫ్రెండ్ అయితే చెప్పింది. తనకు గోదావరి వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకుంటారంట. నాకు బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని మీకు ఈ రెసిపీ చూపిద్దామని ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. రైస్ కూడా ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను, అది అవుతూ ఉంటుంది కదా అని రైస్ అయితే వండేసుకుంటున్నాను. ముందుగా అయితే మునక్కాడలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, నేనైతే 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు మనం తినే ఎంత కారం అయితే అంత తీసుకున్నాను. నేనైతే 4-5 అయితే తీసుకున్నాను. తర్వాత ఉప్పు అలాగే ఇందులోనే వేసుకుంటున్నాను అన్నమాట. ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ధనియా పౌడర్, కారము, మసాలా అయితే వేసుకున్నాను. బాగా ఫ్రై చేశాక కొద్దిగా అయితే వాటర్ వేసుకొని 4-5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే మ్యాంగోస్ వస్తున్నాయండి. అంటే జ్యూసీగా అయితే ఉండదు, తోతాపరి మనకు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటాయి మ్యాంగోస్. ఇక్కడ యూకే అయితే కావు, వేరే కంట్రీస్వి అనుకుంటాను ఇవైతే. నేను ముందుగానైతే కారము, ఉప్పు కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అలాగే ముందుగానే నేను మునక్కాడలను బాయిల్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే ఇప్పుడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కర్రీ ఈజ్ రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మునక్కాడల రొయ్యల ఇగురు అయితే మీకు నచ్చితే ట్రై చేయండి. తర్వాత నేను క్లీన్ చేసుకున్నాను ఇదంతా. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే త్వరగా అయితే అవుతుంది పని మనకు. నేను నైట్ గులాబ్ జామ్ చేశాను, చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా, సో యమ్మీ అయితే చాలా టేస్టీగా అయితే నచ్చింది మా పిల్లలకి అందరికీ. లంచ్ తర్వాత అయితే స్వీట్ అయితే ఉండాలి, అందుకని నైట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు కదా అని మా వాళ్ళు అయితే వెతుకుతారు ఏమున్నాయి అని, అందుకని చేశాను. వంట అవగానే క్లీన్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే ఎప్పటికప్పుడు మనకు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అవసరం ఉన్నప్పుడు అన్నట్టు ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. లంచ్ తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఆఫర్స్ టైమ్స్ అని కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.